నమస్తే అండి. సింగ్ గారు, మనం పరిణామాలు చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్కి తెలుసు ఇండియా గట్టిగా తలుచుకుందంటే 4 రోజుల్లో తోక ముడవాల్సిందే, మనకి ఎవడో సహాయం చేయడు. మనం అనుకున్న చైనా కూడా మన వెనక ఉండదు. చైనా మనకి సహాయం చేస్తోంది కూడా దాని స్వప్రయోజనాల కోసమే. ఇన్ని తెలిసి కూడా అంటే మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు కదా, ఇప్పుడు పాకిస్తాన్ ప్రస్తుతం అలాంటి బలాన్ని చూపిస్తోందా ఇండియా మీద? మొండోడు కూడా కాదు మేడం, పాకిస్తాన్ మూర్ఖుడు మేడం. మొండోడు కూడా కాదు, మొండోడు కొంచెమైనా తెలివి ఉపయోగిస్తాడు, కానీ పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా మూర్ఖంగానే బిహేవ్ చేస్తుంది. అసలు టెర్రరిస్టుల్ని సపోర్ట్ చేయడానికి భారత్ మీద దాడి చేయండి ఏంటి మేడం? అసలు అర్థం లేని వ్యవస్థ అక్కడ. పొలిటికల్ లీడర్షిప్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఆర్మీ లీడర్షిప్ డైరెక్షన్లెస్గా ఉంది. అసలు టెర్రరిస్ట్ని సపోర్ట్ చేయడానికి భారత్ లాంటి దేశం మీద యుద్ధానికి వస్తే అసలు ఎవరైనా ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో సపోర్ట్ చేస్తారా మేడం? అంటే అస్సలు వీళ్ళకు మంచి ఏంటి, చెడేంటి, మానవత్వం ఏంటి అసలు ఏమీ తెలియదు మేడం. ఇది 1971లో మనం పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సృష్టించినప్పుడు 93,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని మనం ప్రిజనర్స్ ఆఫ్ వార్లా తీసుకున్నాము. 93,000 మందిని 3 సంవత్సరాలు మనం మన ఇంట్లో కూర్చోబెట్టి మేపి 3 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్కి తిరిగిస్తే పాకిస్తాన్ మనకి తిరిగి ఏమిచ్చిందో మీరే చూడండి. సో ఈ దేశాన్ని నమ్మడానికి, ఈ దేశ వ్యవస్థని నమ్మడానికి వీల్లేదు మేడం. ఖచ్చితంగా ఒక దేశం ప్రజల్ని కాపాడుకోవాలండి, కానీ ఒక ప్రజల్ని ఆ దేశం నుంచి కాపాడాల్సిన సిచ్యువేషన్, అలాంటి దిక్కుమాలిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందంటే ప్రస్తుతం అది పాకిస్తాన్ ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నిజంగా పాకిస్తాన్ ప్రజల్ని అడిగితే 99% మంది ఖచ్చితంగా యుద్ధం వద్దనే చెప్తారు. ఆ ఉగ్రమూకలు తప్పితే, వాళ్ళు సపోర్ట్ చేసే లీడర్స్ తప్పితే ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. ఇండియా పవర్ ఏంటో తెలుసు, ఇండియాలో ఉన్న యూనిటీ ఏంటో తెలుసు, ఇండియాకి బయట నుంచి ఉండే సపోర్ట్ ఏంటో తెలుసు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎందుకు ఇంకా మొండి ధైర్యంతో కంటిన్యూస్ గా అటాక్స్ చేయడానికి ట్రై చేస్తోంది? మన దగ్గర ఉన్న క్షిపణి వ్యవస్థ వాళ్ళ దగ్గర లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ క్షిపణి వ్యవస్థలు కూడా మనం ధ్వంసం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో మన త్రివిధ దళాలు రంగంలోకి దిగితే ఒక్క రోజులోనే పాకిస్తాన్ చాప చుట్టేయాల్సి వస్తుంది కదా మేడం. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు కానీ మీ ప్రేక్షకులు కానీ, పాకిస్తాన్ టెర్రరిజం రూపంలో ఒక రాక్షసుడిని జన్మనిచ్చింది. పాకిస్తాన్ భూమి మీద ఈరోజు 30,000కు పైగా ఈ రాక్షసులు ఉన్నారు. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ ఇండియా మీద అటాక్ చేయకపోతే మాత్రము ఈ రాక్షసులందరూ పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ చేస్తాయి. ఎందుకంటే ఈ రాక్షసుల్ని జన్మనిచ్చిందే పాకిస్తాన్ కాబట్టి కనీసం వాళ్ళకైనా కొంచెం మేము మీతో ఉన్నాము, మీకు సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పడానికైనా పాకిస్తాన్ ఖచ్చితంగా ఇది చెయ్యాల్సిందే. అంటే ఇప్పుడు ఆర్మీకి ఉగ్రవాదుల మీద ప్రేమతో కాదు వాళ్ళు చేసేది, భయంతో. భయం ఖచ్చితంగా 100% నేను చెప్తున్నాను మేడం, ఇది భయంతో. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఎలాగైతే ఎదురు దెబ్బ తీసిందో అది పాకిస్తాన్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే వీళ్ళని ట్రైన్ చేసింది వీళ్ళే కాబట్టి వీళ్ళకి ఆ విషయం తెలుసు. నేను ఈరోజు వీళ్ళతో నిల్చోపోతే ఈ 30,000 మంది నా మీద దాడి చేస్తే నా 6 లక్షల సైన్యము ఈ 30,000 మంది ఎందుకు పనికి రాకుండా పోతుంది, నా దేశమే కుప్ప కూలిపోతుంది. సో ఇది ఒక ట్రిక్కీ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఇరుక్కుపోయింది మ్యామ్. సో దానికి కూడా ఏం చెయ్యాలో అర్థం కాలేని పరిస్థితిలో ఇరుక్కుపోయింది. అందుకే అంటారు మేడం, ది మాన్స్టర్ దట్ యు క్రియేట్ విల్ డెస్ట్రాయ్ యూ వన్ డే అంటారు. వెరీ ఓల్డ్ ప్రావర్బ్. సో అదేవిధంగా పాకిస్తాన్ తను తయారు చేసిన రాక్షసులు వాళ్ళ మీదనే దాడి చేస్తారు అన్న భయంతోనే ఇదంతా చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన ఒక జవాన్, మన తెలుగు జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పుల్లో గోరెంట్ల మండలం తల్లి తాండాకు చెందిన మురళీ నాయక్ అసువులు బాసారు. మురళీ నాయక్ స్వస్థలం గోరెంట్ల మండలం గడ్డం తాండా పంచాయతీకి చెందిన కల్లి తాండా. యుద్ధ భూమిలో మరణించిన మురళీ నాయక్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మురళీ నాయక్ భౌతిక కాయాన్ని రేపు స్వస్థలానికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే దేశ రక్షణలో ఉన్న మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరమంటున్నారు ఆయన గ్రామస్తులు.
విధి నిర్వహణలో దేశ రక్షణలో ఉన్న మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరుడు మురళీకి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు. ఇక మురళి ఎప్పుడు కూడా దేశం కోసం పరితపిస్తూ ఉండేవాడంటున్నారు ఆయన మేనమామ. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే గర్వంగా ఉంటుందని చెప్పేవాడంటున్నారు. తను ఒకటే ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్, వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. కానీ ఒబరాయ్ సింగ్ గారు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలండి నిజంగా? మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. ఎందుకంటే దేన్నన్నా ఉద్యోగంలా చూడొచ్చు కానీ దేశం కోసం పనిచేసే వాళ్ళని ఉద్యోగస్తులా చూడకూడదండి అసలు. అది విధి నిర్వహణ అని కూడా అనకూడదు అసలు. అందుకే దాన్ని మిలిటరీ సర్వీస్ అంటారు మేడం. అందుకే దాన్ని మిలిటరీ సర్వీస్ అంటారు, మిలిటరీ జాబ్ అన్నారు మేడం. మీరు అడిగారు ఏమిచ్చి రుణం తీర్చుకుంటామంటే, ఈ జన్మలో మనం అందరం కలిసి మన ఆస్తులన్నీ వాళ్ళకి ఇచ్చేసినా సరే ఆ రుణం మనం తీర్చుకోలేము మేడం. తల్లిదండ్రుల రుణానికన్నా మన దేశ సరిహద్దుల్ని కాపాడే సైనికుడు చేసిన బలిదానం మాత్రము మనం అందరం కలిసి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేము. కానీ ఒబరాయ్ సింగ్ గారు, గత రాత్రి ఈ యుద్ధం స్టార్ట్ అయింది, మళ్ళీ ఏదో జరుగుతుంది అన్న ఒక వార్తలు చూసినప్పుడు చాలా ఆందోళన కలిగింది. రాత్రి 10:30 టైంలో చూసినప్పుడు సరే చూశాను, కొంచెం మనసంతా ఒక రకమైన ఒక ఆందోళన, ఒక తెలియని బాధ. అంటే మనం దగ్గరలో లేము, నిజానికి ఇక్కడి వరకు వచ్చే అవకాశం కూడా లేకపోయినా ఒక ఆందోళన ఉన్నా వెళ్ళి పడుకున్నాక చాలా బాగా నిద్రపోగలిగాను. అంటే మనకేమీ కాదు అన్న ఒక ధైర్యం, ఒక భరోసా ఈ దేశం మాకు ఇస్తోంది. కానీ వెళ్తే మనం తిరిగి వస్తామో రావో తెలీదు, మళ్ళీ మన వాళ్ళని మనం చూడగలుగుతామో లేదో తెలీదు, సరైన తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీని చూసుకోవడానికి వెళ్తారు, ఆ సెలవులు కూడా రద్దు చేసి మళ్ళీ అందరినీ వెనక్కి పిలిపిస్తున్నారు. అంటే అంత ఈజీ కాదు సార్. అది ఎలా మాటల్లో చెప్పలేని సేవ మీరందరూ దేశానికి చేస్తుంది, ఇప్పుడున్న వాళ్ళు చేస్తుంది కూడా. ఎలా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది ఆ టైంలో అసలు యుద్ధంలో డైరెక్ట్గా పాల్గొనే వాళ్ళకి? మేడం, ఇండియన్ ఆర్మీ ఏంటంటే మేడం రెజిమెంటల్ స్పిరిట్. నేను గోర్ఖా రెజిమెంట్ని, అంటే నేను గోర్ఖా పరువుని నా షోల్డర్ మీద క్యారీ చేస్తున్నాను, నేను నా దేశ పరువుని నా షోల్డర్ మీద క్యారీ చేస్తున్నాను. ఏదైతే ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనే మనకి ధైర్యం ఇస్తుంది. మేము బార్డర్లో పోస్టెడ్ ఉన్నప్పుడు, జేఎన్కేలో పోస్టెడ్ ఉన్నప్పుడు కంటికి నిద్ర ఉండదు, టైంకి ఫుడ్ ఉండదు, రేపు ఉదయం సూర్యుడిని మనం చూస్తామా చూడమా అన్న క్లారిటీ ఉండదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఏంటంటే నా వెనుక నా దేశం ఉంది, నా వెనుక నా ఫ్యామిలీని చూసుకోవడానికి నా దేశం ఉంది అన్న ధైర్యంతోనే ఒక సైనికుడు నిల్చుంటాడు. నా యూనిట్ నేను ఎందులో అయితే సర్వ్ చేశానో వాళ్ళు కూడా ఫార్వర్డ్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళు అనడం ఏంటంటే 22 తారీఖు నుంచి ఇప్పటి వరకు మేము 1 గంట కూడా ప్రశాంతంగా పడుకుంది మాకు తెలియదు. సో అంత కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ దేశ సేవ చేస్తున్నారు. కాబట్టి నేను అందుకే చెప్పాను, మనం ఏం చేసినా సరే వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. ఇందాక మురళీ నాయక్ వాళ్ళ మామగారు కూడా చెప్పారు, నేను దేశాని కోసమే బతుకుతాను, దేశాని కోసమే నా ప్రాణాలు ఆహుతి ఇస్తాను, నాకేమన్నా అవుతే నేను భారతదేశ జెండాలో నన్ను ఆ జెండా కప్పేసి నన్ను తీసుకొస్తారు. జస్ట్ సీ ద స్పిరిట్ ఆఫ్ దిస్ యంగ్ బాయ్ టు సర్వ్ ది కంట్రీ మేడం. సో దిస్ ఈజ్ అ మెసేజ్ టు ద యూత్. ఆ ఇన్స్టాగ్రామ్, ఆ యూట్యూబ్లో అవన్నీ కాదు మేడం, ఆ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ టు ద కంట్రీ మీరు డెవలప్ చేసుకోవాలి. నా ఫ్యామిలీకి ఒక గర్వంగా నేను నా గురించి చెప్పుకునేటట్టు ఒక దేశ సేవ నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు గ్రోత్ అవ్వాలి.
అండ్ నాయకుల మధ్య వ్యత్యాసం ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే ఇప్పుడు ఇండియాలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనగానే మన ప్రధాని స్పందించిన తీరు ఎలా ఉంది, పాకిస్తాన్లో ఒక సిచ్యువేషన్ వచ్చిందనగానే ఆ ప్రధాని గాయమైపోయి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఏంటి, ఎలా చూడాలంటారు? మేడం, పాకిస్తాన్లో పొలిటికల్ యూనిటీ లేదు మేడం. చాలా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో పవర్లో ఉంది మేడం. కానీ ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ ఏముంది, మేము 100% బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాము. ప్రతి రాష్ట్రాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పవర్లో ఉందో వాళ్ళు కూడా రోడ్ల మీద ర్యాలీ టు గివ్ దేర్ సపోర్ట్ బీజేపీకి చేస్తున్నారు. ఈ పొలిటికల్ బాండింగ్ ఏదైతే మన ఇండియాలో ఉందో ఇది పాకిస్తాన్లో శూన్యం మేడం, శూన్యం. రైట్, ఖచ్చితంగా విపత్కర సమయాల్లో, కష్టకాలంలో దేశం వరకు ఏదైనా వస్తే మనం అందరూ ఎంత ఐకమత్యంగా ఉంటామో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తున్న అర్థమవుతోంది. ఇక మరొక బ్రేక్ మనకు అంతోంది. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో ఈ సమావేశం జరుగుతోంది. దీనికి సిడిఎస్ అలాగే త్రివిధ దళాల అధిపతులు కూడా హాజరయ్యారు. అండ్ ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ కూడా పాల్గొన్నారు. యుద్ధం నేపథ్యంలో ఆరోగ్య సేవలపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతోంది. ఢిల్లీలో ఈ సమీక్ష నిర్వహించారు ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో తన ఆఫీసులో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ పశ్చిమ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని సమీక్షించడంతో పాటుగా సైన్యం సన్నద్ధతను కూడా పరిశీలించారు. ఇందులో త్రివిధ దళాల అధిపతులతో పాటుగా సిడిఎస్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. అటు ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఢిల్లీ స్వస్థ్ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య సేవల తీరుని పరిశీలించారు. అండ్ మళ్ళీ ఒకసారి సింగ్ గారితో మాట్లాడదాం. సార్, ఇలాంటి సమయాల్లో నిజంగానే దేశంలో ఒక ఐకమత్యం, అంటే పొలిటికల్ గా వాళ్ళే, అంటే రోజు పొద్దున్న లేస్తే తన్నుకునే రాజకీయ నాయకులే ఒక తాటిపైకి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అండ్ ఈ సమయంలో సోషల్ మీడియాలో విపరీతమైన ఫేక్ వార్తలు చాలా సర్క్యులేట్ అయిపోతున్నాయి. వీటి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటారు? మేడం, ఖచ్చితంగా నా సజెషన్ జనరల్లీ యూత్కి నా సజెషన్ ఏంటంటే మ్యామ్, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నమ్మకుండా ఏవైతే గవర్నమెంట్ సోర్సెస్ నుంచి న్యూస్ అందుతుందో ఆ న్యూస్నే నమ్మాలి, వేరే న్యూస్ని నమ్మకూడదు. అండ్ ఇప్పుడు మనము రీసెంట్గా 7వ తారీఖున సివిల్ డిఫెన్స్ డ్రిల్ చేసుకున్నాము. హైదరాబాద్లో చేసుకున్నాము, విశాఖపట్నంలో చేసుకున్నాము. ఆ సివిల్ డిఫెన్స్ డ్రిల్లో నేర్పించిన ప్రికాషనరీ మెజర్స్నే ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ రేడ్ సిగ్నల్ మోగిన వెంటనే, ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుతున్నప్పుడు కూడా చండీగఢ్లో కంటిన్యూస్గా ఎయిర్ రేడ్ సిగ్నల్స్ని బ్లో చేస్తున్నారు. అంటే ప్రాబబుల్ అటాక్ ఆన్ చండీగఢ్ కావచ్చు. సో ఇలాంటి ఎయిర్ రేడ్ సిగ్నల్స్ బ్లో అయినప్పుడు మనమందరం మన ఇళ్లల్లోనే ఉండాలి. కిటికీలు తలుపులు అన్నీ మూసేసుకొని బాల్కనీలో నిల్చునే తప్పు చేయకూడదు. ఎందుకంటే ఏదైనా పేలినప్పుడు వాటి చిన్న చిన్న ఆయుధాలు గాల్లో చాలా స్పీడ్గా ఎగురుతాయి. అది మనకు తగిలిందంటే అది మనకు ఖచ్చితంగా ప్రాణాలకి ముప్పు తీసుకొస్తుంది. సో అందరూ తమ ఇళ్లలోనే ఉండాలి. బ్లాక్ అవుట్ ఆదేశాలు వస్తే గనక అందరూ వాళ్ళ ఇళ్లలో ఇన్వర్టర్లు ఉన్నాయని చెప్పేసి లైట్లు ఆన్ చేసుకోవద్దు. ఖచ్చితంగా బ్లాక్అవుట్ని కూడా పాటించాలి. ఎందుకంటే బ్లాక్అవుట్ ఎందుకు చేస్తారంటే ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ని గ్రౌండ్లో ఏముందో కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తారు. మీరు లైట్ ఆన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీదే దాడి వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా బ్లాక్అవుట్ని కూడా పాటించాల్సివలసిందిగా అందరి యూత్కి నేను చెప్తాను. అండ్ సార్, పాకిస్తాన్ వైపు నుంచి ఏవైతే డ్రోన్స్ కావచ్చు, ఈ మిసైల్స్ కావచ్చు, రాకెట్ లాంచర్లు కావచ్చు, ఏవి వస్తున్నా కూడా వాటిని గాల్లో ఉండగానే పేల్చేస్తోంది మన రక్షణ వ్యవస్థ. సో మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి గురించి పాకిస్తాన్కి పూర్తిగా తెలిసి అవేర్నెస్ ఉండే ఇవన్నీ చేస్తుంది అనుకోవచ్చా? మ్యామ్, పాకిస్తాన్ బేసికలీ చైనా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరియు ఫైటర్ జెట్స్ కొనుక్కున్నారు. మేడం మీరు ఒక టీవీ కొనుక్కోవాలనుకున్నా, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకున్నా, మీరు ఆ షాప్ కీపర్ని అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, బాబు చైనా సామాన్ మాత్రం చూపించొద్దు అని అంటారు. అలాంటిది పాకిస్తాన్ ఏది ఉండదు. అండ్ అలాంటిది వెధవ దేశం పాకిస్తాన్ ఏం చేసింది, చైనా అమ్మిన ఆయుధాల్ని నమ్ముకొని భారతదేశం మీద యుద్ధానికి వచ్చేస్తాము అని వీళ్ళ ఆలోచన మాత్రము ఎంత పిచ్చి ఆలోచన మీరు కనుక్కోండి మ్యామ్. ఇంకో విషయము,
చైనా దగ్గర ఆయుధాలు లేవు అని కాదు, చైనా వాళ్ళ నంబర్ 1 ఆయుధాలు మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి అమ్మదు. ఎందుకంటే చైనాకు ఒక విషయం ఏంటి తెలుసు అంటే, పాకిస్తాన్ అమెరికాతో కూడా క్లోజ్ ఉంది, నేను నా నంబర్ 1 ఆయుధం పాకిస్తాన్కి అమ్మితే గనక పాకిస్తాన్ దాని గురించి అమెరికాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అన్న భయంతో కూడా చైనా పాకిస్తాన్కి వాళ్ళ నంబర్ 1 ఎక్విప్మెంట్ అమ్మదు. మేడం, నేను కేవలం 11 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసిన వాడిని, నాకింత క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే ఆ దేశానికి ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అంటే ఎంత నవ్వే పొజిషన్లో ఈరోజు అదే కదా వాళ్ళ దౌర్భాగ్యం. ఎందుకంటే తరాలు మారే కొద్దీ నాయకులు మారుతూ ఉంటారు, ప్రజల ఆలోచన విధానం మారుతుంది, బ్రాడ్ థింకింగ్ వస్తుంది. కానీ ఒక్క పాకిస్తాన్ విషయంలో మాత్రమే వాళ్ళు ఇంకా ఇంకా వెనక్కి 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 రాతి యుగానికి వెళ్ళిపోయేలాగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. అవును మేడం, ఖచ్చితంగా. ఎందుకంటే అంటారు కదా మేడం, ఆ బుద్ధే పాడుబుద్ధి కాబట్టి వాళ్ళకి మంచి ఆలోచనలు వంటికి పట్టవు మ్యామ్. సో వాళ్ళు వెధవ బుద్ధి వల్లనే మీరు అన్నట్టుగా ప్రతి సంవత్సరం మనం ముందడుగేస్తున్నాము, వాళ్ళు ప్రతి సంవత్సరం 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు. రైట్.